మార్కండేయుడు ఏం చెప్పాడు? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. ఎంత ధైర్యం అది! చంద్రశేఖరం ఆశ్రయే, చంద్రశేఖరుణ్ణి శివుణ్ణి ఆశ్రయిస్తున్నాను. మమ నన్ను, యమః యముడు, కింకరిష్యతి ఏమి చేస్తాడు. కానీ కింకరిష్యతి అల్లా, కింకరిష్యతి వై అన్నాడు. వై అనేది ఒక ఫోర్స్ అనమాట, బోడి. యముడు నన్నేం చేస్తాడు. మనం ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఆల్ అంటాం కదా, నన్నేం చెయ్యలేడురా అని తిరస్కరించి చెప్పడానికి సంస్కృతంలో వై అనే ఒక పదం వాడతాం. ఆ అక్షరం వాడామంటే యముడు నన్నేం చెయ్యలేడు, వాడు మోహం వాడేం చేస్తాడని ఒక అద్భుతమైన ధైర్యం ఉంది అందులో. అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తాను, నన్ను యముడేం చెయ్యలేడు. ఇది నిజం చెప్తున్నాను. ఒక్క ఎడంకాలుతో యముణ్ణి తన్ని అవతల పారేశాడా లేదా? మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని హరహర రక్షించు రక్షించంటే ఆ క్షణమే శివలింగం నుంచి సాక్షాత్కరించి ఎడమకాలుతో తన్ని అవతల పారేశాడు అంతటి యముణ్ణి. యముడు ఈ మృత్యుదేవత మన దగ్గరికి మాట వరసకు కూడా రాలేవు. అంటే మనకి పునర్జన్మ లేకుండా చేసే ఒక దివ్యశక్తి, అపార శక్తి, అపార లీలా విభూతి ఒక్క ఈశ్వరుడి దగ్గరే ఉన్నాయి.